नमस्करोमि। త్రయంబకమున జనించిన మా జననీ నీకిది జయనాదం వాగ్దేవికి నువ్వు సుముఖము అగుటకు ఉత్తరవాహిని అయితివి త్రయంబకమున జనించిన మా జననీ నీకిది జయనాదం వాగ్దేవికి నువ్వు సుముఖము అగుటకు ఉత్తరవాహిని అయితివి నీలో వేసే మూడు మునకలు జనులకు జ్ఞాన సుధారవములు నీలో వేసే మూడు మునకలు జనులకు జ్ఞాన సుధారవములు గాయత్రి జగద్ధాత్రి ధవళాంబరి అందుకో నీకిదే మా నీరాజనం నమో గోదావరి నమో గోదావరి నమో पार्वती पदे हर हर महादेव
नमस्करोमि सरस्वती माता की जय, लीलावती माता की जय, गंगा मैया की जय, गौ माता की जय, वेद माता की जय, भरत माता की जय, सत्य सनातन धर्म की जय, धर्म की जय हो, धर्मदास हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, हमारी शक्ति जय श्री वेद, जय श्री वेद, जय श्री वेद, श्री 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 वेद विद्यालय स्वामी की जय, पार्वती पदे हर हर महादेव हर हर जय श्री जननी मंदिर को पूजनता माता चरण चुरानी चुरानी गाली जोड़ा गाली 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 जोड़ा తీర్థ ప్రసాదాలు తీసుకోగలరు. సంవత్సరాల నుండి ఆగకుండా ప్రతిరోజు ఇదే విధంగా నిర్విఘ్నంగా కొనసాగుతుంది ఈ హారతి కార్యక్రమం. శ్రీ వేదభారతి పీఠ సంస్థాపకులైనటువంటి పూజ్య శ్రీ 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 వేద విద్యానగరి స్వాముల వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. చిన్న పిల్లలకు, చదువుకునే విద్యార్థులకు. నా పేరు పార్వతి. మేము విజయవాడ నుంచి వచ్చాం. గోదావరి హారతి చాలా బాగా జరిగింది. నా పేరు వైష్ణవి. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. ఈ గంగా హారతి దర్శనం చేసుకోవడానికే వచ్చాను నేను ఈ సాయంత్రం సమయంలో. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా అదృష్టంగా భావిస్తున్నాము. బాసరకి దర్శనం చేసుకుందామని వచ్చాము, కానీ దీపారాధన చూసి అభిషేకము చాలా సంతోషంగా అనిపించింది. జన్మ ధన్యమైంది. హ్యాపీగా ఫీల్ అయ్యాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. థ్యాంక్ యూ. మా దాచేపల్లి పల్నాడు డిస్టిక్. మేము ఇదే ఫస్ట్ ఇయర్ రావటం. మా బాబు పెద్ద అబ్బాయికి వచ్చాం, కానీ మేము అప్పుడు చూడలేదు. ఇప్పుడు వచ్చాం. బాగా బాగుంది. హారతి అది నెంబర్ 1 బాగుంది. కాశీలో చూసినట్టే ఉంది. మాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు. मेरा नाम सोनटक्की रामदास सुंदर. हम महाराष्ट्र नांदेड़ ज़िले से आए हैं. हम वहाँ पढ़ने के वास्ते रहते यहाँ बासर में. यहाँ माँ सरस्वती का दर्शन करने यहाँ आए. बहुत अच्छा लगा हमारे को. यहाँ गंगा आरती जो हुई, माँ सरस्वती की आरती, बहुत अच्छी फीलिंग. इट्स वेरी गुड. थैंक यू. హైదరాబాదు కే పుష్ప. మాకు మంచిగా అనిపించింది హారతి. సిద్దిపేట చింతచంద్రకళ. హారతి చాలా బాగుంది. మాకు చాలా తృప్తిగా ఉంది. మంచిగా అయింది. చాలా మంచిగా అయింది. గంగాహారతి చాలా సంతృప్తికరంగా జరిగింది. మా పూర్వజన్మ సుకృతం వల్ల ఈ ఘట్టాన్ని చూడడం జరిగింది. వీలున్న వారు వచ్చి దర్శనం చేసుకొని పోవలసిందిగా కోరుచున్నాము. హలో అండి, మేము ఖమ్మం నుంచి వస్తున్నాము. సో ఫస్ట్ టైం ఇక్కడ గంగా హారతి చూడడం అన్నమాట. సో కాశీలో గంగా హారతి ఎలా చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అలాగే చేయడం చూడడం కూడా మాకు ఆనందంగా ఉంది. సో అంత దూరం నుంచి మేము వచ్చినందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాం. చాలా మంచిగా అనిపించింది గంగా హారతి చూసినప్పుడు. ఫస్ట్ టైం కదా, చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. కాశీకి వెళ్ళే వాళ్ళు ఇక్కడ బాసరకు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. హారతి ఇచ్చేటప్పుడు చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉంటేనే కానీ ఎక్స్పీరియన్స్ చేయలేము. థ్యాంక్ యూ. పేరు ఉమామహేశ్వర స్వామి. వరంగల్ నుంచి వచ్చాము. హారతి చాలా బాగా అనిపించింది. అంటే మాకు కాశీలో గంగా హారతి లాగా సేమ్ అనిపించింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. నా పేరు జ్యోతి అండి. మాది మెండోరా, నిజామాబాద్ డిస్టికే. మేము ప్రతిసారి ఈ గంగా హారతికి అటెండ్ అవుతూ ఉంటాము. ఖచ్చితంగా ఎవ్రీ మంత్ గంగా హారతి కోసమే మేము సాయంత్రం ప్లాన్ చేసుకొని మరీ వస్తాము. మా పాప ఇక్కడనే IIITలో చదువుతుంది. అందుకోసం తను తీసుకొచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మేము సాయంత్రమే ప్లాన్ చేసుకుంటాం. గంగా హారతి స్టార్ట్ అయ్యే టైంకే ఖచ్చితంగా మేము ఇక్కడనే ఉంటాము.
మంత్లీ ట్వైస్ అయినా మేము ఖచ్చితంగా గంగా హారతి వస్తాము. ఇక్కడ వేద పఠనం చేసే విద్యార్థులు చేసే గంగా హారతి అమోఘంగా ఉంటుంది. అసలు ఇది చూడాలంటే పూర్వజన్మ సుకృతమే అనుకోవాలి. కన్నుల పండగలాగా ఉంటుంది. అట్లాంటి కాశీలో అయితే ఎట్లా గంగా హారతి జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ ఈ పిల్లలు వీళ్ళు చేస్తూ ఉంటే అసలు మనసు ఇక్కడనే నిలిచిపోతుంది. ఈ ఇంటికి వెళ్ళాలన్న ధ్యాస కూడా రాదు. అంత అమోఘంగా వీళ్ళ గంగా హారతి. ఖచ్చితంగా నేను ఎప్పుడు మంత్లీ ట్వైస్ అయినా ఇక్కడ అటెండ్ కావడానికే ట్రై చేస్తున్నా. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ గంగా హారతిలో పాల్గొని, మనశ్శాంతిగా కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.